సార్ అసలు ఏంటి ఈ స్క్రీన్ ప్లే బుక్ ముఖ్యంగా అసలు ఏంటి, ఇది డైరెక్టర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది మీరు ఒకసారి తెలియజేస్తే. ప్రతి వాళ్ళు ఒక కొత్త రచయితలు, లేకపోతే కొత్త డైరెక్టర్లు, లేకపోతే ఆల్రెడీ సినిమా చేసిన వాళ్ళు కూడా ఏ సినిమా చేసినా సరే ఆ కథ కొత్తదే కాబట్టి దాని స్క్రీన్ ప్లే మనం కొత్త చేయాలి. సో ఈ బుక్ ఏంటంటే అసలు స్క్రీన్ ప్లే ఎలా చేయాలి అంటే ఒక కథని ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్పాలి, ఒక 2 గంటల పాటు ఆడియన్స్ని ఎలా కూర్చోబెట్టాలి, ఎక్కడ ట్విస్ట్లు వేయాలి, ఎక్కడ మెయిన్ కథలో పాత్రలు ఎలా డిజైన్ చేయాలి, అలాగే సినిమాలో ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేయాలి, క్లైమాక్స్ ఎలా చేయాలి, ఇలా 1 by 1 ఒక ఇంట్రెస్టింగ్గా మనం ఒక కథను ఎలా చేయాలి అన్న దాని మీద స్క్రీన్ ప్లే బుక్స్ ఉంటాయి ఎక్కువ. ఇవి మనకి సిద్ ఫీల్డ్ అని, నెక్స్ట్ సేవ్ ది క్యాట్ అని, అలాగే స్టోరీ అని, అలాగే గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ వరల్డ్ వైడ్ చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. సో ఇదేంటంటే మన తమిళ రైటర్ సుజాత గారు, ఆయన రోజా, నెక్స్ట్ అపరిచితుడు, అమృత, నెక్స్ట్ రోబో, ఇవన్నీ చేసిన రచయిత. ఆయన ఒక తమిళ్లో ఒక బుక్ చేశారు, అది ఒక 110 పేజెస్తో చేశారన్నమాట. సో ఆ బుక్కి క్రేజ్ ఉంది ఎప్పటి నుంచో, అక్కడ ప్రతి ఏషియన్ దగ్గర ఉంటుంది. ఓకే. సో అది మన తెలుగులో తీసుకురావాలని నేనేం చేశానంటే ఆ బుక్ తక్కువ పేజెస్, మెయిన్ చేయడం కారణం ఏంటంటే స్క్రీన్ ప్లే బుక్ గురించి ఎక్కువ కాకుండా తక్కువ పేజెస్లో క్రిస్ప్గా ఆడియన్స్కి విషయం తెలియాలి. సో కథను చేసేటప్పుడు ఈజీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కథను ఈరోజు నుంచి చేస్తుంటే అది జస్ట్ ఒక 2-3 అవర్స్లో అయిపోవాలి. ఎక్కువ కాంప్లిసిటీ లేకుండా, కష్టం లేకుండా, సింపుల్గా అర్థం అవ్వాలి ఒక వాడుక భాషలో అని చెప్పి నేను సింపుల్గా ఒక బుక్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ బుక్ని రైట్స్ తీసుకొని రాయాలని చెప్పి డిసైడ్ అయ్యా. అదేమో సో మారుతి గారికి కూడా ఐడియా నచ్చి అన్విక్షకి పబ్లిషర్స్తో డిస్కస్ చేసి ఇది చేద్దామని మేము ప్రింట్ వేసామన్నమాట.